మంగళగిరి పట్టణ మరియు పరిసర గ్రామాల్లోని సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక అభివందనాలు. డాక్టర్ సలహాల కార్యక్రమంలో ఈరోజు ఒక ముఖ్యమైన జబ్బు గురించి, అంటే మనిషి ఆయుర్దాయం మరి అకస్మాత్తుగా ముగించే జబ్బు ఇది. మరి దీన్ని గుండెపోటు, హార్ట్ అటాక్ అంటారు. ఈ ముఖ్యమైన జబ్బు గురించి ఇవాళ మన ప్రేక్షకులకు సవివరంగా తెలియజేయడం జరుగుతుంది. మరి ఇది చాలా ముఖ్యమైన జబ్బు కాబట్టి ప్రేక్షకులందరూ కూడా చాలా శ్రద్ధగా విని అవసరమైతే కొన్ని పాయింట్లు కూడా దీంట్లో కొన్ని కోడ్స్ బాగా గుర్తుపెట్టుకోవడానికి కొన్ని కోడ్స్ కూడా ఇవ్వడం జరుగుద్ది. ఇవన్నీ కూడా ఒక అవసరమైతే ఒక నోట్బుక్ తెచ్చుకొని నోట్ చేసుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాను. మరి ముఖ్యంగా ఈ పల్లెటూళ్ళలో వైద్యం చేసే చిన్న డాక్టర్లు కూడా మరి ఈ విషయాన్ని నోట్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ గుండె జబ్బు వచ్చిన పేషెంట్స్ని లక్షణాలు వెంటనే గమనించి వెంటనే వారిని తరలించడం అనేది చాలా అత్యవసరమైన విషయం. మరి ఈ డాక్టర్ సలహాల కార్యక్రమంలో ఇవాళ ఈ గుండెపోటు గురించిన వివరణాత్మక విషయాలే కాకుండా ఇంకా ఆరోగ్యానికి ఆహారం శీర్షిక కూడా ఉంటుంది. అలాగే మీ ఆరోగ్య సమస్యలకు సలహాలు, సూచనలు కూడా ఉంటాయి. మరి ఆ తర్వాత మెడికల్ క్విజ్ కూడా ఉంటుంది. ఈ మెడికల్ క్విజ్లో పాల్గొని గెలిచిన ప్రేక్షకులకి మరి మురారి హ్యాండ్లూమ్స్ వారు ప్రైజులు కూడా, మంచి బహుమతులు కూడా ఇవ్వటం జరుగుతుంది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఆఖరి ఆదివారం మరి ఈ వరల్డ్ హార్ట్ డే, ప్రపంచ హృదయ దినోత్సవం అనేది కొన్ని సంవత్సరాల నుంచి జరుపుకోవడం జరుగుతుంది. మరి ఎందుకంటే ఈ రోజుల్లో గుండె జబ్బులు చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి. గుండె జబ్బులతో మరణించే వారి సంఖ్య అంచేత ఈ గుండె జబ్బుల గురించిన అవగాహన ప్రజల్లో తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఆఖరి ఆదివారం ఈ వరల్డ్ హార్ట్ డే అనేది జరపడం జరుగుతుంది. మరి గత ఆదివారం ఈ వరల్డ్ హార్ట్ డే జరిగింది, సెప్టెంబర్ ఆఖరి ఆదివారం. మరి ఈ సందర్భంగా మన ప్రేక్షకులకు కూడా ఈ గుండె జబ్బుల గురించిన అవగాహన కార్యక్రమం ఈరోజు మనం ప్రసారం చేయడం జరుగుతుంది. మరి ఈ మనిషి శరీరంలోని అవయవాల్లో ముఖ్యమైనది గుండె. విశ్రాంతి అనేది లేకుండా ఏమాత్రం నిత్యం పనిచేసేది గుండె అన్నమాట. ఎల్లప్పుడూ పనిచేసేది, ఏమాత్రం విశ్రాంతి అనేది లేకుండా పనిచేసే అవయవం మనిషిలో గుండె ఒకటే. మరి ఈ గుండెకు పనితీరులో ఎలాంటి తేడా వచ్చినా ఇది శరీరంపై అనేక దుష్పరిణామాలు చూపిస్తుంది. పనితీరులో ఎలాంటి చిన్న తేడా వచ్చినా కూడా మరి గుండెకు సంబంధించి ఈ గుండె పెరగటం, హార్ట్ ఎన్లార్జ్మెంట్, గుండె ఫంక్షనింగ్, పంపింగ్ సరిగ్గా లేకపోవటం, హార్ట్ ఫెయిల్యూరు, మరి గుండెపోటు, హార్ట్ అటాకు, పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు, కంజెంటల్ హార్ట్ డిసీజెస్, గుండెలోని కవాటాలు సరిగ్గా పనిచేయకపోవటం, వాల్వులర్ హార్ట్ డిసీజెస్, మరి గుండె పై పొరకు వచ్చే జబ్బులు, దీన్ని పెరికార్డియల్ హార్ట్ డిసీజ్ అంటారు. అలాగే గుండె వాపు, కార్డియోమయోపతి, ఇలాంటి ఎన్నో గుండె జబ్బులు ఉన్నప్పటికీ మరి అన్నిటికంటే ముఖ్యమైనది, ప్రధానమైనది, ఎమర్జెన్సీ అత్యవసరంగా వైద్యం చేయవలసింది ఈ గుండెపోటు, హార్ట్ అటాక్. మరి గుండెపోటు దీన్ని మెడికల్ టెర్మినాలజీలో మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటారు. మరి కామన్గా దీన్ని హార్ట్ అటాక్ అని అందరూ పిలవడం జరుగుద్ది. మరి హార్ట్ అటాక్ ఈ మాట వింటేనే అందరికీ గుండె గుబేలమంటుంది. ఎందుకంటే ఆ వ్యక్తి మరి దేశంలోనే గొప్ప వ్యక్తి కావచ్చు, గొప్ప రాజకీయ నాయకుడు కావచ్చు, మరి కోట్లకు పడగలెత్తిన గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్ కావచ్చు, లేకపోతే పెద్ద సినిమా స్టార్ కావచ్చు. ఎవరైనా సరే గుండెపోటు వచ్చిందంటే మరి పరిగెత్తుకెళ్లాల్సిందే కార్డియాక్ సర్జరీ. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువ మంది చనిపోవటానికి మొట్టమొదటి కారణం ఈ గుండెపోటు, హార్ట్ అటాక్. దీని తర్వాతనే క్యాన్సర్ అయినా, ఎయిడ్స్ అయినా, మరేదైనా. మరి వేరే జబ్బులు అయితే లక్షలు ఖర్చు పెడితే మరి తగ్గించుకునే అవకాశం ఉంటుంది. మరి ఈ గుండెపోట్లు అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకునే లోపలే కేసెస్ కొలాప్స్ అవటం జరుగుతుంది. చాలామంది కేసెస్ అంటే గుండె జబ్బులు వచ్చిన 50% కేసెస్లో, సగానికి సగం కేసెస్లో మరి సగం మంది గంటలోపే చనిపోవడం జరుగుతుంది. మరి మిగతా సగం మందిని వీలైనంత త్వరగా హాస్పిటల్కి చేర్చితే వాళ్ళ సరైన వైద్యం జరిగి వాళ్ళ మరణం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక ఇది చాలా సైలెంట్ కిల్లర్, అంటే చదువు చెప్పుడు లేకుండా ప్రాణం తీసిపోయే జబ్బు కూడా
ఇది. ఎందుకంటే ఎప్పుడు ఆరోగ్యంగానే ఉండే అతను కూడా రాత్రి పడుకోయే ముందు బాగానే ఉన్నాడు, తెల్లారేసరికి చనిపోయి ఉంటాడు. ఇలాగా చెప్పటం మనం చాలాసార్లు వినే ఉంటాం. అంతేకాదు మరి ఈ జబ్బు వస్తుందన్న విషయాన్ని ముందుగా తెలుసుకోవటం కూడా చాలా కష్టం. మరి సాక్షాత్తు అమెరికా మాజీ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ మరి ఆ అమెరికా ప్రెసిడెంట్కి అత్యున్నత వైద్య బృందం ఎప్పుడూ పర్యవేక్షిస్తుంటుంది అమెరికా ప్రెసిడెంట్ని. మళ్ళీ అలాంటి బిల్ క్లింటన్కి 3 వెసల్స్ బ్లాక్ అయినా కూడా ముందుగా గుర్తించలేకపోయారు. మరి దీన్ని బట్టి ముందుగా ఈ జబ్బును గుర్తించడం ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు. మరి అలాగే ఈ గుండె జబ్బులకు వైద్యం చేసే ఒక ప్రముఖ కార్డియాలజిస్ట్, గుండె జబ్బుల స్పెషలిస్ట్, మరి అందరికీ గుండె జబ్బులకు వైద్యం చేసేవాడు. మరి ఆయనే ఈ గుండెపోటు హార్ట్ అటాక్తో మరణించడం జరిగిందంటే ఈ గుండె జబ్బుల గురించి ముందుగా తెలుసుకోవటం ఎంత కష్టమో మీరు ఊహించుకోండి. అందుకే ఈ గుండెపోటు హార్ట్ అటాక్ అనే జబ్బుల్లో రారాజు అంటారు. అంటే రాజులకి వైద్యం చేయటం, రాజులకి మనం మర్యాదలు చేయటం ఎంత డబ్బు ఖర్చు అవుతుందో అలాగే ఒకసారి ఈ హార్ట్ అటాక్ గుండెపోటు వచ్చిందంటే మరి దీనికి వైద్యం చేయించుకోవటం కూడా అంత భారీగానే ఖర్చు అవటం జరుగుద్ది. గుండెపోటు అంటే ఏమిటి, మరి అది ఎందుకు వస్తుంది, దాని లక్షణాలు ఏమిటి, దాని చికిత్స ఏమిటి, ఈ విషయాలన్నింటి గురించి కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మరి మన శరీరంలో అన్ని అవయవాలకు కూడా ఈ రక్తనాళాల ద్వారా సరఫరా అవటం జరుగుద్ది. మరి ఏ భాగానికైనా ఈ రక్త సరఫరా ఆగిపోతే మరి ఆ అవయవం పనిచేయటం ఆగిపోతుంది. ఉదాహరణకి ఒక చెయ్యికి రక్త సరఫరా చేసే రక్తనాళంలో అడ్డంకి ఏర్పడితే ఆ చెయ్యి పనిచేయటం మానుద్ది. మరి అలాగే ఒక కాలుకి గనక రక్తనాళాలలో అడ్డంకి ఏర్పడితే ఆ కాలు పనిచేయటం ఆగిపోతుంది. అలాగే ఒక కిడ్నీకి రక్త సరఫరా అడ్డుపడితే ఆ కిడ్నీ పనిచేయటం ఆగిపోతుంది. అలాగే ఒక కన్నుకి మరి రక్తం సరఫరా ఆగిపోతే మరి కన్ను దృష్టి తగ్గిపోతుంది. మరి అలాగే ఈ గుండె కండరానికి రక్త సరఫరా చేసే ఈ రక్తనాళాలలో అడ్డంకి ఏర్పడితే గుండె పనిచేయటం ఆగిపోతుంది, అంటే ప్రాణం పోతుంది అన్నమాట. మరి ఈ కాలు, చెయ్యి, కిడ్నీ, కన్నులాగా 2 గుండెలు ఉండుంటే ఒక గుండె పనిచేయకపోయినా కూడా మరి ఇంకో గుండె పనిచేసేదే. కానీ భగవంతుడు ఒక గుండె ఇచ్చాడు కాబట్టి మనం అంతా ఈ గుండెని అపురూపంగా చూడవలసిన పరిస్థితి ఇప్పుడు ఉంది. మరి అవిశ్రాంతంగా అంటే ఏమాత్రం రెస్ట్ అనేది లేకుండా జీవితాంతం పనిచేసే ఈ గుండె కండరానికి 3 రక్తనాళాలు, ప్రధానంగా 3-4 రక్తనాళాలు, వీటికి రక్తం సరఫరా చేయడం జరుగుద్ది గుండె కండరానికి. ఎడం పక్కన, కుడి పక్కన ఈ రక్త సరఫరా చేసే దీన్ని రైట్ కరోనరీ ఆర్టరీ అంటారు. గుండె కండరానికి రక్త సరఫరా చేసే వెసల్స్ని, రక్తనాళాన్ని కరోనరీ ఆర్టరీస్ అంటారు. గుండె కుడి భాగానికి ఈ రక్త సరఫరా చేసే ధమనుల్ని రైట్ కరోనరీ ఆర్టరీ అంటారు. అలాగే ఎడమ భాగానికి మరి రక్త సరఫరా అయ్యే ఈ రక్తనాళాన్ని లెఫ్ట్ కరోనరీ ఆర్టరీ అంటారు. అయితే ఈ లెఫ్ట్ కరోనరీ ఆర్టరీ ఎడమ భాగానికి సప్లై చేస్తుంది. ఇది గుండె ముందు భాగానికి సప్లై చేసేదాన్ని యాంటీరియర్ బ్రాంచ్ అంటారు. అలాగే గుండె వెనక భాగానికి సప్లై చేసే ఈ లెఫ్ట్ కరోనరీ ఆర్టరీ పోస్టీరియర్ బ్రాంచ్ గుండె వెనక భాగానికి సప్లై చేస్తుంది. ఇది కాక సర్కంఫ్లెక్స్ ఆర్టరీ అని ఇంకోటి గుండె పక్కన ఇదంతా గుండెకు రౌండ్గా సప్లై చేస్తుంది రక్త సరఫరా. దీన్ని సర్కంఫ్లెక్స్ ఆర్టరీ అని కూడా అంటారు. రైట్ కర్నరీ, లెఫ్ట్ కర్నరీ, సర్కంఫ్లెక్స్ ఆర్టరీ, యాంటీరియర్ బ్రాంచ్ ముందు గుండె భాగానికి, పోస్టీరియర్ వెనక భాగానికి సప్లై చేసి ఈ ప్రధానంగా 3-4 వెసల్స్ మరి గుండెకి రక్తం సరఫరా చేస్తాయి. ఈ వెసల్స్లో బ్లాక్ ఏర్పడితే హార్ట్ అటాక్ వస్తుంది, గుండెపోటు. మరి మీరు చాలామంది చూసే ఉంటారు, నాకు 1 వెసల్ బ్లాక్ అయింది, నాకు 2 వెసల్స్ బ్లాక్ అని, నాకు 3 వెసల్స్ బ్లాక్ అయ్యాయి అని మనం చెప్పటం మనం వింటూనే ఉన్నాం. అయితే ఈ వెసల్స్లో అసలు ఈ పూడిక అనేది, ఈ అడ్డంకి అనేది ఎందుకు ఏర్పడుతుందో అనేది మనం చూద్దాం ఇప్పుడు. మరి రక్తనాళాల్లో లోపలి గోడల్లో పైపొర ఎండోథీలియం అనే ఒక పైపొర ఉంటుంది లోపల గోడల్లో రక్తనాళాలకి. మరి ఈ ఎండోథీలియం చాలా నున్నగా, సాఫీగా రక్తం ప్రవహించడానికి అనువుగా చాలా నున్నగా, సాఫీగా ఉంటుంది. అయితే ఈ కొన్ని సందర్భాల్లో ఈ రక్తనాళాల్లో
మరి ఈ ప్లేట్లెట్స్ మరి కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా ఎక్కువగా చేరి ఈ లోపల పొరలు గట్టిపడతాయి. దీన్ని ఎథెరోస్క్లెరోసిస్ అంటారు. లోపల పొరలు గట్టిపడటమే కాకుండా ఈ ప్లేట్లెట్స్ అన్నీ ఈ కొలెస్ట్రాల్ అన్నీ ఒకదానికొకటి అతుక్కొని ఒక శుద్ధలాగా ఫారం అవుతుంది ఈ వెసల్స్లో, బ్లడ్ వెసల్స్లో. మరి దీన్నే మనం నీళ్ళు వచ్చే పంపులో పాసి పడితే అది ఎట్లయితే అది నీళ్ళకి అడ్డంకైపోయి నీళ్ళు ఆగిపోతాయో అలానే ఈ రక్తనాళాల్లో మరి ఈ ప్లేట్లెట్స్ ఈ కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా ఒక శుద్ధలాగా ఏర్పడి దానికి రక్త సరఫరాకి అడ్డంకి ఏర్పడటంతో ఈ హార్ట్ అటాక్, గుండెపోటు అనేది రావటం జరుగుద్ది. ఎన్ని రక్తనాళాలలో ఈ బ్లాక్స్ ఉంది, మరి ఎంత పర్సంటేజ్ ఈ పూడిక ఉన్నదన్న దాని మీద ఈ హార్ట్ అటాక్ సివియర్ టైపా లేదా మైల్డ్ టైపా అనేది ఆధారపడి ఉంటుంది. మరి ఈ గుండెపోటు వచ్చిందని తెలుసుకోవటం ఎలా, దీని లక్షణాలు ఎలా ఉంటాయి అనేది ముందుగా మనం తెలుసుకుందాం. మరి ముఖ్యంగా ఛాతీలో నొప్పి రావటం, విపరీతంగా చెమటలు పడటం, ఆయాసపడటం అనేది ముఖ్యంగా 3 లక్షణాలు. మరి ఈ హార్ట్ అటాక్ లక్షణాలు తెలుసుకోవటానికి మరి చాలా చిన్న కోడ్ అవుతుంది. అదేంటంటే మన జిల్లా పోలీసు ఉన్నతాధికారులని గుర్తుంచుకుంటే ఈ లక్షణాలు చాలా తేలిగ్గా ఎవరైనా గుర్తుంచుకోవచ్చు. మరి అవేంటంటే ఎస్పీ, మరి డిఎస్పి, అడిషనల్ డిఎస్పి, వీళ్ళ 3 పేర్లు మనం గుర్తుంచుకోవాలి. ఎస్పీ, డిఎస్పి, అడిషనల్ డిఎస్పి. మరి ఎస్పీ అంటే ఎస్ అంటే స్వెట్టింగు, మరి పి అంటే పెయిన్ ఇన్ చెస్ట్ అంటే ఛాతీలో నొప్పి. ఎస్ అంటే స్వెట్టింగ్, చెమటలు విపరీతంగా పడతాయి. మామూలుగా అతనికి చెమటలు పట్టవు, ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు విపరీతంగా చెమటలు పడతాయి. దాంతోపాటు పెయిన్ ఇన్ చెస్ట్, ఛాతీలో నొప్పి. ఛాతీలో నొప్పి ఉండి చెమటలు ఎవరికైతే పడతాయో వాళ్ళకి ఇది హార్ట్ అటాక్ అనేది మరి చాలా గట్టిగా మరి సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. మరి వీటితో పాటు డిఎస్పి అంటే ఈ స్వెట్టింగు, చెస్ట్ పెయిన్ ఈ 2 కాకుండా 3వది డిస్నియా. డి అంటే డిస్నియా, ఆయాసం, ఊపిరి అందనట్టు ఉంటున్నాం అనమాట. మరి ఇది కూడా ఉంటే స్వెట్టింగు, పెయిన్తో పాటు ఈ డిస్నియా, ఈ ఆయాసం, ఊపిరి అందనట్లు కూడా ఉంటే ఇది ఇక ఏమాత్రం ఇది అనుమానం పడక్కర్లేదు, డైరెక్ట్గా వీళ్ళని కార్డియాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళచ్చు. అంటే ఈసీజీతో కూడా పని లేదు, ఇది 100% ఇది హార్ట్ అటాకే, గుండెపోటే. కాబట్టి ఎస్పీ, డిఎస్పి ఈ 2 కూడా గుర్తుపెట్టుకొని ఈ డిఎస్పి 3 లక్షణాలు ఉంటే ఇది ఖచ్చితంగా హార్ట్ అటాక్ అని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. మరి ఇవి కాకుండా ఇంకా ఎడిషనల్ డిఎస్పి అంటే ఎడిషనల్ సిమ్టమ్స్ ఉంటాయి. ఏది ఈ డిఎస్పి కాకుండా ఆయాసము, చెమటలు పట్టడం, ఛాతీలో నొప్పి కాకుండా కొన్ని ఎడిషనల్ సిమ్టమ్స్ ఉంటాయి. ఏంటంటే ఏ అంటే అబ్డామినల్ డిస్కంఫర్ట్, ఈ కడుపు పైభాగంలో కూడా కొంచెం ఇబ్బందిగా నొప్పిగా ఉన్నట్టు ఉంటుంది. చాలామంది దీన్నే మరి గ్యాస్ ట్రబుల్ అని, మరి కడుపులో మంటని పొరబడి డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఉంటారు, వాళ్ళు చాలా ప్రమాదానికి గురవుతూ ఉంటారు. మరి 2వది ఏంటంటే డిజ్జినెస్, కళ్ళు తిరిగినట్టు ఉంటాం. 3వది ఏంటంటే డ్రాగింగ్ సెన్సేషన్ లెఫ్ట్ అప్పర్ లిప్, ఈ ఎడమ చెయ్యి లాగినట్టు ఉంటుంది. ఒక్కోసారి ఈ దవడ లాగినట్టు ఉంటాయి, లేకపోతే ఎన్నుపూస లాగినట్టు ఉంటుంది, ఒక్కోసారి కుడి చేయి లాగినట్టు, ఎక్కువగా సార్లు ఏమన్నా ఎడమ చేయి లాగినట్టు ఉంటుంది. డ్రాగింగ్ సెన్సేషన్ లెఫ్ట్ అప్పర్ లిప్. ఎల్ అంటే లో వాయిస్, అంటే మామూలుగా అయితే ఏదైనా నొప్పి వస్తే మన శరీరంలో అమ్మ అబ్బా అని గట్టిగా కేకలు పెడుతుంటారు. కానీ ఈ గుండెపోటు వచ్చినప్పుడు మాత్రం ఈ గుండె పట్టుకొని అట్లాగే ఎక్కువగా అరవరు, చాలా లో వాయిస్ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఏమాత్రం అరిసినా కూడా పోటు ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో అరవరు. ఇంకోటి ఏంటంటే ఈ పెయిన్లో విశేషం ఏంటంటే చాలామంది ఎడం పక్కన గుండె ఉంటుంది కాబట్టి ఎడం పక్కన పెయిన్ వస్తుందని అనుకుంటూ ఉంటారు. చాలా అది పొరపాటు. ఈ పెయిన్ అనేది ఛాతీ మధ్య భాగంలో వస్తుంది, ఎడం పక్కన కాదు. రిక్టోస్టాండల్ పెయిన్ అంటారు. ఈ మధ్య భాగంలో ఎక్కువగా ఈ పెయిన్ రావడం అనేది జరుగుద్ది. కాబట్టి ఈ లక్షణాలన్నీ కూడా మనం గుర్తుంచుకుంటే మరి దీన్ని బట్టి వెంటనే మనం గుర్తించవచ్చు హార్ట్ అటాక్ వచ్చిందా లేదని. ముఖ్యంగా ఈ 3 లక్షణాలు డిఎస్పి అనేది, ఎస్పీ అనేది కూడా అందరూ గుర్తుంచుకోవాలి. పోతే ఈ గుండెపోటు మరి ఏ వయసు వారికి వస్తుంది అనేది కూడా ఒక సందేహం. మరి ఇదివరకు రోజుల్లో అయితే 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి, వృద్ధులకి గుండెపోటు రావడం అనేది సర్వసాధారణంగా జరిగేది. మరి అయితే ఈ రోజుల్లో చాలా చిన్న వయసులో కూడా గుండెపోటు రావడం అనేది చూస్తున్నాం. మరి దీనికి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ మారిన లైఫ్ స్టైల్, జీవన విధానం, మరి ఆహారంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం, మరి ఇంకెన్నో దురలవాట్లు ఇవన్నీ ఉండటం వల్ల చిన్న వయసు అంటే 25-30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి కూడా ఒక్కోసారి ఈ హార్ట్ అటాక్, గుండెపోటు రావటం అనేది కూడా జరుగుతుంది. మరి ముఖ్యంగా చిన్న వయసులో ఈ గుండెపోటు రావడానికి అసలు ముఖ్యమైన కారణం ఏంటంటే స్మోకింగ్, పొగ త్రాగటం వల్ల ఒకటి. రెండోది అంటే ఫ్యామిలీ హిస్టరీ, ఇంతకుముందు కుటుంబంలో ఎవరికైనా గుండెపోటు వల్ల మరణించుంటే, ఈ 2 కారణాల వల్ల
చిన్న వయసులోనే గుండెపోటు రావడం అనేది జరుగుతుంది. అయితే ఈ గుండెపోటు రావడానికి ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా అంటే కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల వాళ్ళలో గుండెపోటు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. రిస్క్ ఫ్యాక్టర్స్ తేలిగ్గా గుర్తుంచుకోవడానికి మరి ఒక కోడ్ టర్మ్ ఉంది. దాన్నే 3D షార్ట్ ఎల్ ఫిలిం. 3D షార్ట్ ఎల్ ఫిలిం ఈ కోడ్ గుర్తుపెట్టుకుంటే మనం దేనివల్ల హార్ట్ అటాక్ రావడానికి కారణాలు ఏంటనేది, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటనేది మనం తెలుసుకోవచ్చు. 3D అంటే 3 డీలు. మొట్టమొదటి డైట్ అంటే ఆహారంలో, ఈ ఆహారంలో మార్పుల వల్ల ఇది ఒక రిస్క్ ఫ్యాక్టర్. ఆహారంలో ఎలాంటి మార్పు అనేది మనం తర్వాత చూద్దాం. రెండోది ఏంటంటే రెండోది డయాబెటీస్, మధుమేహ వ్యాధి. ఇది చాలా పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ హార్ట్ అటాక్ రావడానికి. మరి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి దాదాపు 4 రెట్లు ఎక్కువ, మిగతా వారికంటే హార్ట్ అటాక్ రావడం షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి 4 రెట్లు ఎక్కువ. అంతేకాకుండా మరి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చాలా తీవ్రంగా వస్తుంది వీళ్ళకి, చాలా మైల్డ్ టైప్ కాదు, చాలా సివియర్ టైప్ వస్తుంది షుగర్ ఉన్న వాళ్ళకి. అంతేకాకుండా సైలెంట్ హార్ట్ అటాక్ అంటే మామూలుగా హార్ట్ అటాక్ వస్తే నొప్పి వస్తుంది, వీళ్ళు ఈ షుగర్ ఉన్న వాళ్ళకి నొప్పి లేకుండా హార్ట్ అటాక్ వస్తుంది. ఇది ఇంకా ప్రమాదం, తెలియదు అనమాట హార్ట్ అటాక్ వచ్చింది కూడా. ఇది డయాబెటీస్ రెండో రిస్క్ ఫ్యాక్టర్. మూడవది డ్రింకింగ్ ఆఫ్ ఆల్కహాల్, మరి మద్యాన్ని విపరీతంగా తాగటం వల్ల కూడా ఈ రిస్క్ ఫ్యాక్టర్ హార్ట్ అటాక్ రావడానికి. మరి నాలుగోది స్మోకింగ్, మరి ధూమపానం చేయటం. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అన్నమాట, రిస్క్ ఫ్యాక్టర్ అన్నిటికంటే. మరి అనేక మంది చిన్న వయసులో కూడా చనిపోవటానికి ఇదే ముఖ్య కారణం, హార్ట్ అటాక్ వల్ల చనిపోవటానికి. మరి ఐదవది ఏమంటే హైపర్ టెన్షన్, బీపీ, బ్లడ్ ప్రెషర్, రక్తపోటు ఎక్కువగా ఉండటం, ఇది కూడా చాలా ముఖ్య కారణం హార్ట్ అటాక్ రావడానికి. తర్వాత ఆరోది ఒబిసిటీ, స్థూలకాయం. ఈ స్థూలకాయం ఉన్న వాళ్ళకి కూడా హార్ట్ అటాక్ మరి ఎక్కువగా వస్తూ ఉంటుంది, ఇది ఒక రిస్క్ ఫ్యాక్టర్. మరి ఏడోది అంటే టెన్షన్ అండ్ యాంగ్జైటీ. మరి ఈ మానసిక ఒత్తిడి అనేది ఈ గుండె మీద బాగా విపరీతంగా పనిచేస్తుంది. మరి మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం కొన్ని సినిమాల్లో కూడా, గుమ్మడి ఒక టెలిగ్రామ్ రాగానే మరి గుండె పట్టుకొని చనిపోతారు హార్ట్ అటాక్తో, ఆ టెలిగ్రామ్ చూసిన వెంటనే. మరి అలాగే కొంతమంది టీవీ చూస్తా మానసిక ఉద్యోగానికి ఆనందం పట్టలేక కావచ్చు, లేకపోతే విచారమైనా కావచ్చు, వెంటనే గుండె ఆగి చనిపోవటం, ఇలాంటివి కూడా మనం వింటూనే ఉన్నాం. అంటే ఈ ఉద్యోగం అనేది మరి గుండె మీద తీవ్రంగా పనిచేస్తుంది. దీన్ని మానసిక టెన్షన్ అండ్ యాంగ్జైటీ అంటారు. మరి అందువల్లే ఈ హార్ట్ అటాక్ రాకుండా ఈ ధ్యానం, మరి ఈ మెడిటేషన్, ధ్యానం ఇలాంటివి చేయాల్సిందిగా కూడా బాగా డాక్టర్లు సూచించిన కారణం ఏంటంటే టెన్షన్ యాంగ్జైటీ కూడా బాగా రిస్క్ ఫ్యాక్టర్ హార్ట్ అటాక్ రావడానికి. తర్వాత ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, అంటే వ్యాయామం అసలు చేయకుండా 24 గంటలు కూర్చొని ఉండే వాళ్ళకి కూడా అది రిస్క్ ఫ్యాక్టర్, ఎక్సర్సైజ్ లేకపోవడం కూడా రిస్క్ ఫ్యాక్టర్. తర్వాత ఎఫ్ అంటే ఫ్యామిలీ హిస్టరీ. మరి ఇంతకుముందు తల్లిదండ్రులు ఎవరికైనా హార్ట్ అటాక్తో చనిపోయి ఉంటే మరి మిగతా ఏ రిస్క్ ఫ్యాక్టర్లు ఏమి లేకపోయినా అతనికి షుగర్ లేకపోవచ్చు, బీపీ లేకపోవచ్చు, మరి డైటు శాకాహారమే కావచ్చు, నాన్ వెజ్ తినడం, మరి స్మోక్ చేయడు, మరి స్థూలకాయం కాదు సన్నగా ఉంటాడు, మరి ఏమీ లేకపోయినా కూడా అతను హార్ట్ అటాక్ చనిపోయే కారణం ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ. తల్లిదండ్రులకు ఉంటే అది జీన్స్ ద్వారా అదొక రిస్క్ ఫ్యాక్టర్. మరి అలాగే ఇండివిజువల్ లైఫ్ స్టైల్, మరి ఇది వ్యక్తిగత జీవన విధానం, ఇండివిజువల్ లైఫ్ స్టైల్. కొంతమంది ఏంటంటే చాలా చిన్న విషయానికి కూడా మరి హర్రీబర్రీగా కంగారు పడుతూ ఉంటారు. మరి కొంతమంది అయితే ఏది పిడుగులు పడ్డా కూడా నెమ్మదిగా ఎలాంటి కంగారు పడకుండా ప్రశాంతంగా ఉంటారు. మరి ఇండివిజువల్ లైఫ్ చాలా తొందరగా కంగారు పడి వేగంగా ప్రతిదానికి స్పందించే గుణం ఉన్న వాళ్ళకి ఒక రిస్క్ ఫ్యాక్టర్. మరి అట్లాగే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అండ్ ట్రైగ్లిజరైడ్స్. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్లో చెడ్డ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం వల్ల, అలాగే ట్రైగ్లిజరైడ్స్ ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులు ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా పెరగటం, ఇది కూడా రిస్క్ ఫ్యాక్టర్. మరి చివరిది ఏంటంటే ఎం అంటే మెనోపాజ్ అండ్ మొబైల్ ఫోన్స్. మెనోపాజ్ అంటే స్త్రీలలో మెనోపాజ్ వచ్చిన తర్వాత, అంటే వయసు లాగిపోయిన తర్వాత ఈ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది, హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ మగవాళ్ళతో సమానంగా ఉంటుంది. వయసులు రాకముందు అయితే మరి ఆడవాళ్ళలో ఈ రిస్క్ ఫ్యాక్టర్ చాలా తక్కువగా ఉంటుంది, హార్ట్ అటాక్ రావడానికి మగవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది, ఆడవాళ్ళు తక్కువగా ఉంటుంది. కానీ వయసులో వచ్చిన తర్వాత, మెనోపాజ్ వచ్చిన తర్వాత ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్ తగ్గటం వల్ల మగవారితో సమానంగా కూడా హార్ట్ అటాక్ కేసులు రావటం జరుగుతుంది. అంతేకాకుండా మొబైల్ ఫోన్స్, చాలామంది ఈ చొక్కా జేబుల్లో గుండెకి దగ్గరగా మొబైల్ ఫోన్స్ పెట్టడం అనేది కూడా
ఒక రిస్క్ ఫ్యాక్టర్ అని ఇటీవల గుర్తించడం జరిగింది. కాబట్టి 3D షార్ట్ ఎల్ ఫిల్మ్ అనేది గుర్తుంచుకుంటే మీకు ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ మరి హార్ట్ అటాక్ ఎవరెవరికి వస్తాయి అనేది దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. మనం ఇందాక డి అంటే డైట్ గురించి చెప్పుకున్నాం. అంటే ఈ ఫుడ్ హార్ట్ అటాక్ రాకుండా మరి ఫుడ్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి ఈ ఫుడ్ 6 F's మనం గుర్తుపెట్టుకోవాలి. ఫుడ్లో ఈ 6 F'లో 4 F'లు మనకు కావాల్సినవి, 2 F'లు మనకు అక్కర్లేనివి అనమాట. ఈ 4 F'లు మరి మొట్టమొదటి F ఫ్రూట్స్, మరి పళ్ళు అనేవి చాలా ముఖ్యం ఆహారంలో, అది తప్పనిసరిగా ఉండాలి. రెండో F ఫ్రెష్ వెజిటబుల్స్, అంటే తాజా కూరగాయలు, ఆకుకూరలు ఇవన్నీ కూడా ఆహారంలో ఉండాలి కంపల్సరీగా. మూడోది ఫైబర్ రిచ్ డైట్, అంటే పీచు పదార్థం ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవాలి. తృణధాన్యాలు కానీ మరి బీన్స్, చిక్కుడు, మరి ఇలాంటి ఆకుకూరలు ఇవన్నీ కూడా ఈ పీచు పదార్థం ఎక్కువగా కూరగాయలన్నింటినీ మనం తీసుకోవాలి. మరి అలాగే 4వ F అంటే ఫిష్, మరి నాన్ వెజిటేరియన్స్ మాంసాహారులు తప్పనిసరిగా ఫిష్, చేపని వారానికి 2 సార్లు అయినా తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఒమేగా 3 యాసిడ్, ఫ్యాటీ 3 యాసిడ్స్ ఉంటుంది కాబట్టి అది గుండెకి చాలా మేలు చేస్తుంది కాబట్టి తప్పనిసరిగా తీసుకోవాలి. కాబట్టి 4 F's కంపల్సరీగా ఫుడ్లో ఉండాలి. ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, ఫైబర్ రిచ్ డైట్, పీచు పదార్థం, ఫిష్, చేపలు. అక్కర్లేని ఏంటంటే 5వ F ఫ్యాట్ రిచ్ డైట్. ఇది మన ఆహారంలో ఉండకూడదు. అంటే బాగా కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారం. మరి వెజిటేరియన్లో అయితే, శాకాహారులు అయితే మరి మేగడ, జున్ను, మరి ఇలాంటివన్నీ కూడా వాళ్ళు అవాయిడ్ చేయాలి. మరి అలాగే నాన్ వెజిటేరియన్స్ అయితే మాంసం, వేట మాంసం, మరి ఈ రొయ్యలు, మరి తర్వాత ఆర్గాన్ మీట్ అంటారు. అంటే మాంసంలో ఈ బ్రెయిన్, ఇట్లాంటి కాలేయం, లివరు, మరి కిడ్నీ, ఇట్లాంటివన్నీ కూడా, కందనగాయ, ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా ఫ్యాట్ ఉంటాయి కాబట్టి అవి తీసుకోకూడదు మాంసాహారులు ఎవరు కూడా. మరి వీళ్ళు మాంసాలు ఫిష్ తీసుకోవటం మంచిది, మిగతా ఆయన అవాయిడ్ చేయాలి. ముఖ్యంగా ఎగ్ తీసుకుంటే పచ్చసం తీసుకోకూడదు, తెల్లదే తినాలి. మరి అలాగే రొయ్యలు అసలు తినకూడదు. ఫిష్ మంచిది అయినా రొయ్యలు వచ్చేసరికి దాంట్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రొయ్యలు తీసుకోకూడదు. కాబట్టి ఫ్యాట్ రిచ్ డైట్. అలాగే నెయ్యి తినకూడదు. శాకాహారులు ఎక్కువగా గుర్తుంచుకోవాల్సింది అంటే నెయ్యి, వెన్న తినకూడదు. మరి స్వీట్లలో చాలా నెయ్యి వేసి వండుతూ ఉంటారు. అలాగే డాల్డాతో ఎన్నో పదార్థాలు చేస్తూ ఉంటారు. మరి నూనెతో చేసిన పదార్థాలు, నూనె అసలు చాలా తగ్గించాలి. ఈ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నూనెతో, మరి శాచురేటెడ్ ఫ్యాట్తో చేసిన అన్నీ కూడా తగ్గించాలి. మరి ముఖ్యంగా నూనెతో వండేవి మరి బజార్లో ఎన్నో మనం చూస్తూ ఉంటాం. బజ్జీలని, పూరీలని, గారెలని, మరి పకోడీలని, ఇవన్నీ ఇష్టం వచ్చినట్టు మనం తింటూ ఉంటాం. అంతేకాకుండా ఆ నూనె ఒకసారి వండిన నూనెతోనే మళ్ళీ వండుతూ ఉంటారు. అది చాలా ప్రమాదకరం. కాబట్టి శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉన్న ఈ ఫ్యాట్ రిచ్ డైట్ మన ఆహారంలో పనికిరాదు, గుర్తుంచుకోవాలి. తర్వాత ఫుల్ స్టమక్, అంటే ఎప్పుడు కూడా మనం కడుపు నిండా తినకూడదు. ఎప్పుడు కూడా కడుపు నిండా, చాలామంది మరి గొంతు వరకు మెక్కుతూ ఉంటారు ఒక్కోసారి భోజనాలకు వెళ్ళి అట్లా. అది చాలా మంచిది కాదు. మరి మన అక్కినేని నాగేశ్వరరావు గారు, నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. ఆయన ఎప్పుడు కూడా కడుపు నిండా తినేవాళ్ళు కాదంట. అంటే మొట్టమొదట ఆయన సినిమాల్లో చేరిన రోజుల్లో ఆయనకి బాగా డబ్బులకు ఇబ్బందిగా ఉండి కడుపు నిండా తినడానికి అవకాశం ఉండేది కాదు. ఆ రోజుల్లో కడుపు నిండా తినేవాళ్ళు కాదు. ఆ తర్వాత బాగా హీరో అయిన తర్వాత కడుపు నిండా తిందామంటే బాగా తింటే లావ్ అయిపోయి పర్సనాలిటీ దెబ్బతినొద్దని అప్పుడు కూడా కడుపు నిండా తినేవాడు కాదు. ఆ తర్వాత తినడానికి మరి బైపాస్ సర్జరీ చేసి అప్పుడు కూడా తినే అవకాశం లేకుండా పోయింది. అందుకని ఆయన చెబుతూ ఉంటాడు నాగేశ్వరరావు గారు, నేను కడుపు నిండా తినకపోవటమే ఇప్పటికి 80 సంవత్సరాలు వచ్చినా కూడా ఇప్పుడు కూడా ఇంత హుషారుగా, ఉత్సాహంగా ఉంటున్నానని చెప్తాను. అంచేత ఎప్పుడు కూడా కడుపు నిండా తినకూడదు. కాబట్టి ఈ 6 F's గుర్తుంచుకోవాలి. మొట్టమొదట 4 F మనకి కావాల్సినవి, 2 F's మనకు అక్కర్లేని. ఇది డైట్లో అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. మీరు ఒకసారి ఈ హార్ట్ అటాక్, ఇది గుండెపోటని మనం నిర్ధారించుకున్న తర్వాత మరి కార్డియాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు టెస్టులు చేయడం జరుగుద్ది. మరి ముఖ్యంగా ఏంటంటే ఈసీజీ టెస్ట్, వెంటనే ఈసీజీ టెస్ట్ అనేది చేస్తారు. మరి దీంట్లో ఈ గుండె నుంచి వచ్చే విద్యుత్ తరంగాల వల్ల ఒక గ్రాఫ్ వస్తుంది. ఆ గ్రాఫ్లో వచ్చే మార్పుని బట్టి ఈ హార్ట్ అటాక్ ఉందా లేదని తెలుస్తుంది ఈసీజీ. రెండోది ఏంటంటే ఎకో టెస్ట్. ఈ ఎకో టెస్ట్లో గుండె లోపల భాగాన్ని, దీన్నే స్కానింగ్ అంటారు, గుండె స్కానింగ్ అంటారు. గుండె లోపల భాగాన్ని చూస్తూ అవి ఎట్లా పనిచేస్తుంది, వాల్వ్స్ ఎట్లా పనిచేస్తుంది కూడా తెలుసుకుంటారు ఎకో టెస్ట్. మూడోది టీఎంటీ అంటే ఇది స్ట్రెస్ టెస్ట్ అంటారు. అంటే ఒక వేగంగా వచ్చే బెల్ట్ మీద, వేగంగా తిరిగే బెల్ట్ మీద
నడవమని చెప్పి, అంటే మనిషి అక్కడే ఉంటాడు, ఆ వేగంగా బెల్ట్ వెళ్తుంటే దాన్ని ఎక్కువగా నడుస్తున్నట్టు ఉంటుంది. దాని వల్ల ఈ శారీరక ఒత్తిడిని పెంచి, ఆ శారీరక ఒత్తిడిని పెంచడం వల్ల హృదయ స్పందన ఎలా ఉంది, బీపీ ఎలా ఉంది అనేది ఇవన్నీ నోట్ చేసి దాని ఆధారంగా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందా లేదనేది కూడా దీన్ని నిర్ధారిస్తారు. నాలుగోది ఏంటంటే యాంజియోగ్రామ్. యాంజియోగ్రామ్ అంటే మరి ఖాళీ తొడ దగ్గర ఉన్న ఒక రక్తనాళం ద్వారా ఒక చిన్న క్యాథరెట్ లాంటిది పంపించి లోపలికి, దాని ద్వారా ఒక డై ఇంజెక్ట్ చేసి మరి ఎట్లా ఉంది లోపల రక్తనాళాల పొజిషన్ ఎట్లా ఉంది అనేది యాంజియోగ్రామ్ తెలుసుకుంటారు. అంటే బ్లాక్ ఉందా లేదనేది ఈ పరీక్ష ద్వారా తెలుసుకుంటారు. అయితే మరి తర్వాత ఏంటంటే లేటెస్ట్గా వచ్చింది పెట్ సిటీ స్కాన్. అంటే ఈ నాన్ ఇన్వేజివ్ ప్రొసీజర్ అంటారు దీన్ని. అంటే ఇలా క్యాథెటర్ ఏమైనా రక్తనాళాల్లో పంపకుండానే సిటీ స్కాన్ ద్వారా మరి రక్తనాళాలు ఏమైనా దెబ్బతిన్నాయా, బ్లాక్స్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా తెలుసుకోవచ్చు. మరి ఇవి కాకుండా ఈ ల్యాబ్ టెస్ట్ అంటే ల్యూకోసైటోసిస్, హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి ఈ డబ్ల్యూబీసీ తెల్ల రక్త కణాలు పెరగటం, అట్లాగే ఈఎస్ఆర్ పెరగటం, రైజ్డ్ ఈఎస్ఆర్, సీరం ఎంజైమ్స్లో తేడా, మార్పులు చేర్పులు తేడాలు రావటం, హెచ్చు తగ్గులు ఇవన్నీ జరుగుతాయి. కానీ ఇవి అంత స్పెసిఫిక్ కాదు. ఇందులో ఈసీజీ, ఈ టీఎంటీ ఇవన్నీ కూడా హార్ట్ అటాక్ వచ్చే ముందు పరీక్ష చేస్తారు. అయితే వచ్చిన తర్వాత ఈసీజీ కన్ఫర్మ్ చేస్తారు ఈసీజీని బట్టి. ఆ తర్వాత యాంజియోగ్రామ్ 7% మనకి ఎక్కడ బ్లాక్ ఉంది ఏంటి దీని ద్వారా కన్ఫర్మ్ చేయొచ్చు. ఇవి టెస్టులు గుండె హార్ట్ అటాక్ సంబంధించి. మరి ఈ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత దీని ట్రీట్మెంట్, చికిత్సా విధానం ఎలా ఉంటుందనేది కూడా ఒకసారి చూద్దాం. ట్రీట్మెంట్ ABCDEF గుర్తుపెట్టుకోవటమే, ABCDEF. మరి వెనక నుంచి వద్దాం. ముందు ఎఫ్ అంటే ఫస్ట్ ఎయిడ్. మరి హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్కి ముందు కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళే లోపల చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్ ఏంటంటే వెంటనే 108 అంబులెన్స్కి ఫోన్ చేయటం, అది ఫస్ట్ చేయాల్సిన పని. మరి రెండోది ఏంటంటే డిస్ప్రిన్ ట్యాబ్లెట్ అంటారు దాన్ని, యాస్పిరిన్ ట్యాబ్లెట్, సాల్యుబుల్ యాస్పిరిన్ ట్యాబ్లెట్. అంటే ఒక రూపాయో 2 రూపాయలు అంతకంటే ఎక్కువ ఖర్చు కూడా కాదు. ఆ ట్యాబ్లెట్ని గ్లాసు నీళ్ళల్లో కలిపి వెంటనే తాగించాలి, అది ఫస్ట్ చేయాల్సింది. రెండోది సార్బిట్రేట్ ట్యాబ్లెట్, అంటే నాలుగు కింద పెట్టుకునే ట్యాబ్లెట్ ఒకటి ఉంటుంది, సార్బిట్రేట్ అని, గ్లెజరైల్ టైనైట్ అని. ఆ ట్యాబ్లెట్ని నాలుగు కింద పెట్టుకొని చప్పరించాల్సి ఉంటుంది. ఈ రెండు. అయితే బీపీ మరీ తక్కువగా ఉంటే మాత్రం సార్బిట్రేట్ ట్యాబ్లెట్ ఇవ్వకూడదు. ఈ డిస్ప్రిన్ ట్యాబ్లెట్ మాత్రం కంపల్సరీగా ఇవ్వాలి. దీన్ని మనం గుర్తుపెట్టాము, ఇంతకుముందు చెప్పాము. హార్ట్ అటాక్ లక్షణాలకి DSP అని ఉంటుందని, హార్ట్ అటాక్ లక్షణాలకి. దీనికి ఐ కలిపితే డిస్ప్రిన్ ట్యాబ్లెట్, సాల్యుబుల్ యాస్పిరిన్ ట్యాబ్లెట్. ఇది చాలా ముఖ్యం. ఇది ఎంత ముఖ్యం అంటే తర్వాత కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్టెప్టోకైనేజ్ అని ఇస్తారు, 3000 ఖరీదు చేసే స్టెప్టోకైనేజ్. దాంతో సమానం ఈ రూపాయి 2 రూపాయలు ట్యాబ్లెట్, డిస్ప్రిన్ ట్యాబ్లెట్. కాబట్టి ఫస్ట్ ఎయిడ్, ప్రథమ చికిత్స వెంటనే ఇది ముందు ఇంటి దగ్గర అందరూ కూడా చేయొచ్చు. మరి అలాగే 108 అంబులెన్స్ వెంటనే ఫోన్ చేయాలి. ఇది ఫస్ట్ ఎయిడ్ మనం చేయవలసిన పని. అంతేకాకుండా కదలకుండా బట్టలు అయినా ఫిట్గా ఉంటే అవి లూజ్ చేసి కదలకుండా పడుకోబెట్టడం కూడా అవసరం. ఇది ఫస్ట్ ఎయిడ్. రెండోది ఏంటంటే ఎమర్జెన్సీ షిఫ్టింగ్. ఆ పేషెంట్కి వెంటనే మరి కొంతమంది ఏం చేస్తారంటే ఆలస్యం చేస్తారు. ఆయన భార్య రావాలనో లేకపోతే అలా మామ రావాలనో ఇట్లా ఆలస్యం చేసి ఆలస్యంగా తీసుకెళ్తారు. కాబట్టి కానీ ఇది ఇప్పుడు చాలా పొరపాటు. ఈ హార్ట్ అటాక్ కేసెస్లో మొట్టమొదటి గంట, దాన్ని గోల్డెన్ అవర్ అంటారు, చాలా అమూల్యమైన సమయం అనమాట. అది మొట్టమొదటి గంట. ఈ గంట లోపల కనుక మనం కార్డియాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళగలిగితే అతను గుండె తర్వాత దెబ్బతినకుండా మనం కాపాడగలుగుతాం. ఎంత త్వరగా తీసుకెళ్ళగలిగితే అంత బాగా గుండె బాగా పనిచేస్తుంది ఆ తర్వాత గుండె దగ్గర వచ్చిన వాళ్ళకి. కాబట్టి ఈ ఎమర్జెన్సీ షిఫ్టింగ్ అనేది రెండోది చేయాలి. అంటే ముందుగానే 108కి ఫోన్ చేసి అంబులెన్స్ ద్వారా మరి ఎక్కడ ఎంత దగ్గరలో కార్డియాలజిస్ట్ ఉన్నారో అంత దగ్గరికి వెంటనే షిఫ్ట్ చేయడం జరగాలి. రెండోది. మూడోది ఏంటంటే అంటే డ్రగ్స్. ఈ డ్రగ్స్ ఈ 2 రకాలు వాడతారు. వ్యాసో డైలేటర్స్ అంటే ఈ రక్తనాళాలని వెడల్పు చేసే డ్రగ్స్. రెండోది అంటే థ్రాంబోలైటిక్స్, రక్తనాళ ఏర్పడిన ఆ గడ్డ లాంటిది కరిగించడానికి వాడే మందులు. మరి వ్యాసోడైలేటర్స్ అంటే నైట్రోగ్లిజరిన్, నాలుగు కింద పెట్టుకున్న సార్బిట్రేట్, అట్లాంటి ఐసోసార్బిట్రేట్, డైనైట్రేటు, ఇంకా బీటా బ్లాకర్స్ ఇట్లాంటివి ఉంటాయి ఈ వ్యాసోడైలేటర్స్లో. థ్రాంబోలైటిక్స్లో మరి యాంటీకోయాగులెంట్స్, యాంటీప్లేటెంట్ డ్రగ్స్ ఇవన్నీ ఉంటాయి. హెపారిన్ ఇంజెక్షన్ ఇస్తారు పేషెంట్కి. మరి అట్లాగే యాస్పిరిన్ ట్యాబ్లెట్స్, క్లోపిడోగ్రిల్ ట్యాబ్లెట్స్, మరి డైపెరిమిడాల్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ ఉంటాయి. యాస్పిరిన్, క్లోపిడోగ్రిల్ ట్యాబ్లెట్స్ దాదాపు
ఈ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత 2-3 సంవత్సరాలు దాకా కూడా కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. మరి అట్లాగే ఇంకా దీని తర్వాత మరి ఇంకా డ్రగ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే స్టెప్టోకైనేజ్ డ్రగ్స్ అని ఉంటుంది, దాదాపు 3,000 ఖరీదు చేసే స్టెప్టోకైనేజ్ డ్రగ్స్. స్టెప్టోకైనేజ్ కాకుండా ఇంకా యూరోకైనేజు, మరి అట్లాగే మరి టీపీఏ అని ఉంటుంది, టిష్యూ ప్లాస్మోజన్ యాక్టివేటర్, టీపీఏ, మరి స్టెప్టోకైనేజ్, యూరోకైనేజ్. ఈ 3 కూడా ఈ లోపల రక్తనాళాలలో ఏర్పడిన ఈ శుద్ధ లాంటి గడ్డని మరి పేరుకుపోయిన నెయ్యిని ఎలా కరిగిస్తాయో వేడి చేస్తే అలా ఈ ఇంజక్షన్ కరిగిస్తాయి. మరి ఇవి కూడా చాలా ముఖ్యమైన హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్కి. మరి తర్వాత ఏంటంటే కంప్లీట్ బెడ్ రెస్ట్. ఆ పేషెంట్ని మరి హార్ట్ మీద భారం పడకుండా ఉండటానికి ఏమాత్రం కదలకుండా పూర్తి కంప్లీట్ బెడ్ రెస్ట్ ఇవ్వాలి. ముఖ్యంగా ఐసీయూలో ఉంచాలి, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఆ పేషెంట్ ఉంచాల్సి ఉంటుంది. ఎందుకంటే 24 గంటలు మానిటర్ చేయాలి హార్ట్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా. కాబట్టి కంప్లీట్ బెడ్ రెస్ట్ అనేది ముఖ్యం. తర్వాత అంటే బైపాస్ సర్జరీ. మరి హార్ట్ అటాక్లో ఉన్న బ్లాక్లను బట్టి వెసల్స్లో, ఒక వెసల్స్లో బ్లాక్ ఉందా, 2 వెసల్స్లో, 3 వెసల్స్లో ఉందా, ఆ బ్లాక్ని బట్టి బైపాస్ సర్జరీకి అడ్వైజ్ చేస్తారు, ఆపరేషన్కి, బైపాస్ ఆపరేషన్కి. చివరిది ఏంటంటే యాంజియోప్లాస్టీ. మరి అన్నిటికంటే లేటెస్ట్ది యాంజియోప్లాస్టీ ద్వారా ఏంటంటే ఒక వెసల్స్లో బ్లాక్ ఉందనుకోండి, దాన్ని యాంజియోప్లాస్టీ ఆపరేషన్ లేకుండా కేవలం ఒక సన్నటి ట్యూబు రక్తనాళంలో, తొడ దగ్గర ఉన్న రక్తనాళం కానీ, లేకపోతే ఈ ముంజేతి రిషి దగ్గర ఉన్న రక్తనాళంలో సన్నటి క్యాథెటర్ పంపించి దాని ద్వారా బెలూన్ పంపించి ఈ రక్తనాళాన్ని వెడల్పు చేయడం జరుగుతుంది. బెలూన్ యాంజియోప్లాస్టీ అంటారు. అంతేకాకుండా ఈ రక్తనాళం ద్వారా స్టెంట్ అనే ఒక మెష్ లాంటి పదార్థాన్ని పంపించి మళ్ళీ ముడుచుకోకుండా రక్తనాళాన్ని చేస్తారు. మరి అట్లాగే మెడికేటెడ్ స్టెంట్ అని కూడా ఉంటుంది. ఈ మెడికేటెడ్ స్టెంట్ వల్ల ఏంటంటే ఈ స్టెంట్ పైభాగాన ఒక మెడిసిన్ దాని పైపోత రాస్తారు. అది ఏమన్నా స్లోగా రిలీజ్ అయ్యి మళ్ళీ ఎలాంటి ఈ గడ్డ ఏర్పడకుండా అది చూస్తుంది అన్నమాట. కాబట్టి యాంజియోప్లాస్టీ అనేది చాలా ముఖ్యమైనది. ABCD ఈ ట్రీట్మెంట్లో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. అయితే ఈ హార్ట్ అటాక్ రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, మరి ఇంతకుముందు చూసాం మనం 10-11 రిస్క్ ఫ్యాక్టర్స్. అలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా హార్ట్ అటాక్ రాకుండానే ముందుగా కొన్ని మందులు వాడాల్సి ఉంటుంది. ఆ మందులు ఏంటంటే మరి యాస్పిరిన్ ట్యాబ్లెట్ 75 మిల్లీగ్రామ్స్, 75 మిల్లీగ్రామ్ కానీ 150 మిల్లీగ్రామ్ కానీ యాస్పిరిన్ ట్యాబ్లెట్స్ అలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళందరూ కంపల్సరీగా లైఫ్ లాంగ్ జీవితాంతం వాడాల్సి ఉంటుంది. మరి అలాగే అంటే ఈ యాస్పిరిన్ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల రక్తం గడ్డ కట్టకుండా ఉంటుందన్నమాట. రెండోది ఏంటంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ మనం ఇందాక చెప్పుకున్నాం. మరి ముఖ్యంగా ఈ ఫిష్ ఇట్లాంటి దాంట్లో ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయని, ఇవి కూడా గుండెకు చాలా మంచిది. మరి మూడోది ఏంటంటే ప్రోయాంథోసైనిడ్స్, ఇవి కూడా మరి గుండెకి చాలా మంచిది. అందుకనే మరి వైన్స్, రెడ్ వైన్స్లో ఈ తాగమని కొంతమంది డాక్టర్ సలహా ఇస్తే 1 పెగ్గు 2 పెగ్గులు తీసుకోమని, ఎందుకంటే అందులో ప్రోయాంథోసైనిడ్స్ ఉంటాయి కాబట్టి ఈ హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతాయని. మరి అట్లాగే నాలుగోది కొలెస్ట్రాల్ లోవరింగ్ డ్రగ్స్. అంటే కొంతమంది కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మరి లైఫ్ లాంగ్ ఆ కొలెస్ట్రాల్ పెరగకుండా డ్రగ్స్ మందులు తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ స్టాటిన్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్లో మరి ఏదో ఒక డ్రగ్ సెలెక్ట్ చేసుకొని లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుంది కొలెస్ట్రాల్ పెరగకుండా. ఐదోది ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్, ఈ ఫ్రీ రాడికల్స్ని ఎదుర్కొనే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా గుండెకి రక్షణగా నిలుస్తాయి. ఇవి కూడా లైఫ్ లాంగ్ వాడితే మంచిది. మరి ఆరోది వ్యాక్సిన్ ఈజ్ అండర్ ట్రయల్. వ్యాక్సిన్ అయితే ప్రస్తుతానికి ఇంతవరకు లేదు, కాబట్టి దీన్ని బాగా ఇప్పుడు ప్రస్తుతం వ్యాక్సిన్ తయారు చేయడానికి కూడా మరి అంతర్జాతీయంగా ఎన్నో పరిశోధనలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా హార్ట్ అటాక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ డ్రగ్స్ లైఫ్ లాంగ్ వేసుకుంటూ ఉండాలి. చేతులు కడుక్కోవడానికి ఏది బెస్ట్ అన్న ప్రశ్నకు తాజా పరిశోధనలలో ముక్త కంఠంతో ఇస్తున్న సమాధానం సబ్బుతో కడుక్కోవటమే. జలుబు, హెపటైటిస్ A, గ్యాస్ట్రోఎంటరైటిస్లకు కారణమయ్యే వైరస్లు ఇంకా ఇతర వ్యాధికారక క్రిములు దరిచేరకుండా చేతులను శుభ్రం చేయడానికి ఏ పద్ధతి ఉత్తమమైనదో తెలుసుకోవడానికి అమెరికాలోని నార్త్ కరోలినా యూనివర్సిటీలో చేసిన పరిశోధనలో సబ్బు, నీళ్లతో చేతులు కడుక్కోవడమే అన్నింటిలోకి మెరుగైన పద్ధతిగా గుర్తించబడింది. ముఖ్యంగా పెద్దలు, పిల్లలందరూ భోజనానికి ముందు లేదా ఏదైనా ఆహారం తినే ముందు, మలమూత్ర విసర్జన తరువాత, బయట తిరిగి వచ్చినప్పుడు, పెంపుడు జంతువులతో ఆడుకున్న తరువాత,
దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, ముక్కు చీదినప్పుడు తప్పనిసరిగా సబ్బు నీళ్లతో చేతులు కడుక్కోవాలి. చిన్న విషయమే అయినా శుభ్రత విషయంలో ఇది చాలా ముఖ్యం. ఎవ్వరూ విస్మరించరానిది. మరి ప్రేక్షకులు ఇప్పుడు ఈ హార్ట్ అటాక్ రాకుండా మరి ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలి, మరి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి, మరి దాని చికిత్స ఎలా ఉంటుంది, మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏంటి కూడా ప్రేక్షకులకు వివరించడం జరిగింది. మరి ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే 3 విషయాలు జాగ్రత్తగా ఉంటే మరి హార్ట్ అటాక్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఆ 3 విషయాలు ఏంటంటే మొట్టమొదటిది ఎక్సర్సైజ్, వ్యాయామం చేయటం, రెండోది మెడిటేషన్, ధ్యానం చేయటం, మూడోది పీచు ఎక్కువగా ఉన్న అంటే ఫైబర్ ఎక్కువగా ఉన్న శాకాహారాన్ని భుజించడం. మరి ఈ 3 మార్గాలు మరి అవలంబిస్తే మరి హార్ట్ అటాక్ రాకుండా మరి ఎక్కువ భాగం అవకాశం ఉంటుందని మరి ప్రేక్షకులు గుర్తించుతూ మరి ఇప్పుడు ఈ ఆరోగ్యానికి అమృతం శీర్షికలో మనం చూద్దాము. మరి ఆరోగ్యాన్ని అమృతం శీర్షికలో మనం గత నెలలో మరి నట్స్ గురించి తెలుసుకున్నాం. నట్స్ మరి ఆల్మండ్స్, మరి క్యాజ్యూ నట్స్, మరి గ్రౌండ్ నట్టు, మరి అట్లాగే వాల్నట్ గురించి మరి గత నెలలో మనం తెలుసుకున్నాం. ఈ నట్స్ అనేవి డ్రై ఫ్రూట్స్ చాలా ఆరోగ్యానికి చాలా మంచిది అని మనం మామూలుగా మాంసాహారంలో ఉన్న ప్రోటీన్ కంటే కూడా ఈ నట్స్లో ఉన్న ప్రోటీను చాలా బలమైనది, మంచిదని కూడా మనం గత వారంలో తెలుసుకున్నాం. మరి ఈ నెలలో మనం ఇప్పుడు ఈ ఆల్మండ్స్ బాదం పప్పు, మరి ఈ క్యాజ్యూ నట్స్ జీడిపప్పు ఎలా పనిచేస్తాయి అనేది, ఇప్పుడు దానివల్ల ఉన్న లాభాలు ఏంటనేది ఇప్పుడు శివపద్మ గారు మనకు చెప్తారు. జీడిపప్పులో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం, కాపర్ ఉండడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఇది కాపాడుతుంది. అంతేకాకుండా పెద్ద ప్రేగుల క్యాన్సర్ నివారణకు కూడా జీడిపప్పు ఉపయోగపడుతుంది. ఎముకల పుష్టికి, శరీర శక్తికి దోహదపడే జీడిపప్పులో A, B, C, D, E, K విటమిన్లతో పాటు కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ల వంటి శక్తినిచ్చే ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉంటాయి. జీడిపప్పు తింటే రక్తాభివృద్ధి జరిగి ఎనీమియా వంటి వ్యాధులను నివారిస్తుంది. నరాల బలహీనత కూడా తగ్గిస్తుంది. జీడిపప్పులో క్రొవ్వు శాతం ఎక్కువగానే ఉన్నా అది శరీరానికి ఉపయోగపడే మంచి కొవ్వు. ఇందులో కొలెస్ట్రాల్ శాతం 0. అలాగే బాదం పప్పు ఆరోగ్యానికి వరప్రదాయనిగా చెప్పబడే బాదం పప్పులో విటమిన్ E, మెగ్నీషియం, ఫైబర్ అంటే పీచు పదార్థం, పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్లు ఎక్కువగా ఉండడమే కాకుండా గుండె జబ్బులు, పక్షవాతం రాకుండా కాపాడే ఫైటో కెమికల్స్ కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి. తాజా పరిశోధనల్లో బాదం పప్పు మధుమేహాన్ని, స్థూలకాయాన్ని కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుందని నిరూపించబడింది. LDL చెడ్డ కొలెస్ట్రాల్ను తగ్గించడంతో ఇది స్టాటిన్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్తో సమానంగా పనిచేస్తుంది. శరీర ఆరోగ్యానికి, శరీర పుష్టికి, నిర్మాణానికి మరియు దీర్ఘాయుసుకి సహకరించే పోషకాలన్నీ దీనిలో ఉండడం వల్ల బాదం పప్పు మనం రోజు తీసుకునే ఆహారంలో ముఖ్య పదార్థంగా ఉండి తీరాలి. ఇప్పుడు ఈ ఆల్మండ్స్ మరి బాదం పప్పులను, మరి అట్లాగే క్యాష్యూ నట్స్ జీడిపప్పులో ఉన్న మరి పోషకాలు, దానివల్ల లాభాలు ఏంటో మరి ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. మరి ముఖ్యంగా ఇవి ఖరీదు బేర్ చేయగలిగిన వాళ్ళు, మరి పర్వాలేదు మనం డబ్బుకి పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఈ 2 ఆహారంలో చేర్చుకోవాలి. కనీసం రోజుకు 10 పప్పులైనా తగ్గకుండా తింటే మరి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అంటే రుచికి రుచి, మరి ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఉంటుంది. కాబట్టి ఈ నట్స్లో ఈ నెల ఆల్మండ్స్, ఈ జీడిపప్పుని గురించి మనం ప్రేక్షకులు గుర్తుంచుకోవాలి. మరి ఇప్పుడు మీ ఆరోగ్య సమస్యలకు సలహాలు, సూచనలు.